ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మును అత్యధికముగా ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచేను. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 2వ చరణం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు మహారాజు చక్కని విశ్వాస సంబంధమైనటువంటి వచనాన్ని లేక వాగ్దానమును మనకు తెలియజేస్తున్నాడు. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. అవును, మన దేవుడు బండ మీద మనల్ని నిలిపి మన పాదములను మన అడుగులను స్థిరపరుస్తాడు. మన జీవితంలో స్థిరమైన ఆశీర్వాదము, స్థిరమైన జీవితము మనకు కలగవలెను అంటే క్రీస్తు అను బండ మీద మన పాదములు నిలిచి ఉండాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనము ఈ విధంగా తెలియజేస్తున్నది. ఆ బండ క్రీస్తే అని తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ పాదాలు ఎప్పుడైతే దేవుని యొక్క బండ మీద, క్రీస్తు అనేటువంటి బండలోనికి నువ్వు నడిపించబడుతున్నావో అప్పుడు నీ అడుగులు స్థిరపరచబడతాయి. నీ జీవితము స్థిరపరచబడుతుంది, నీ కుటుంబము స్థిరపరచబడుతుంది. మరొక వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24-25 వచనాలను చదివినట్లయితే, ఇసుక మీద కట్టిన పునాది, బండ మీద కట్టిన పునాదిని గురించి తెలియజేస్తున్నాడు. బండ మీద కట్టిన పునాది స్థిరముగా అది నిలిచి ఉన్నది. వరదలు వచ్చాయి, తుఫాను వచ్చింది, ఆయనను అది కదలిపోలేదు. కారణము, ఆయన మాట ప్రకారము వారు బండ మీద కట్టబడ్డారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు క్రీస్తు అను బండలో మీ జీవితాలు కట్టబడితే, మీ కుటుంబ వ్యవస్థ కట్టబడితే మీ అడుగులు స్థిరపరచబడతాయి. మీరు కదలిపోరు. ఎన్ని శ్రమలు, తుఫాను లాంటి భయంకరమైనటువంటి బాధలు, ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు మీ జీవితాల్లో ఎదురైనా మీరు స్థిరపరచబడతారు, కదలిపోరు. కదలనేటువంటి జీవితం, స్థిరమైన జీవితాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన మీ పాదాలను తన బండ మీద నిలిపి మీ అడుగులను ఆయన స్థిరపరచు దేవుడు. పంటల సమయమందు వర్షము లేదు. దేవుని వైపు చూడండి. భయంకరమైన కరువు, అలాంటి కరువు పరిస్థితులలో ఆయన స్థిరపరిచే దేవుడు పోషిస్తున్నాడు. ఆయన మీ జీవితాలు చక్కబరిచే దేవుడు. ఆయన దగ్గరికి వెళ్ళమన్నాడు. ఆశీర్వాదమును ఆగ్రహించే దేవుడిగా ఉన్నాడు. ఆ వాగు సమస్యలు, మీ శ్రమను చూసి బ్రతికింపజేశాడు. కంగారు పడవద్దు. తర్వాత స్థిరపరచబడ్డాయి కాబట్టి అక్కడ నేను స్థిరపరచబడ్డాను. పోషింపబడు వరకు ఆ బండైనటువంటి క్రీస్తులో ఉన్నావు కాబట్టి సారెపతి విధవరాలు, అతని భయపడకు, అతని కుటుంబీకులందరూ కూడా సహోదరుడా ఎప్పుడు స్థిరపరుస్తున్నాడు. దేవుడు వర్షము పంపించి కుటుంబాన్ని దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పైరును, తన పంటని ఆయన ఫలములను ఇచ్చేంత వరకు సమృద్ధి కలిగినంత వరకు ఆశీర్వాదములను, మేలులను అనుగ్రహించబడినట్లుగా ఉన్నాడు. దేవుని యొక్క ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. సహోదరుడా, ప్రార్థన చేద్దాం. మన దేవుడు ప్రియ పరమ తండ్రి, కాలముందు సిగ్గుపడకుండా క్రీస్తు స్థిరపరచు, అడుగులను స్థిరపరచు, పాదములను భయపడ స్థిరపరిచి నీ బిడ్డను దీవించి ఆశీర్వదించి ప్రార్థన చేయి. కృపతో నడిపించండి. వారి జీవితాల్లో అనేక సమస్యలు వచ్చిందా, ప్రార్థన ఎదురైనప్పటికీ విడుదల, విమోచన నీ జీవితంలో నీ బిడ్డలకు అనుగ్రహించి ఆశ్చర్య కార్యము చేయడానికి సిద్ధముగా ప్రార్థించుచున్నాము. ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవము గల దేవా, ఆపత్కాలము, కరువు దినములు మా జీవితంలో ఉన్నప్పటికీ